క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. సో పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ స్కీమ్. కోతులు, అడవి జంతువుల నుంచి కాపాడేందుకు హిమాచల్లో అధ్యయనం చేయాలి. కూరగాయల ఉత్పత్తి పెంచే చర్యలు చేపట్టాలి. అధికారులతో మంత్రి తుమ్మల ఆదేశం. సో పంటలను రక్షించుకోవడానికి కోతులు ఈ మధ్యలో చూసినా మనం అడవిలన్నీ అంతరించిపోతున్నాయి, అడవిలన్నీ కొట్టేసుకుంటున్నాం కాబట్టి మనమే ఆ పనులు చేస్తున్నాం కాబట్టి సో అడవులు ఉన్న కోతులన్నీ ఏం చేస్తున్నాయి, ఊర్లలో పడుతున్నాయి. ఊర్లలో నుంచి మన గ్రామ పంట పొలాలలో పడుతున్నాయి. సో మన కూరగాయలు కానీ మొక్కజొన్న కానీ ఇలాంటివి ఏవైనా పెడతా ఉంటే కదా మీకు అడవుల కోతుల బెడదనే చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళ కోసం సోలార్ ఫెన్సింగ్ స్కీమ్ కూడా ఏర్పాటు తీసుకొచ్చే యోచనలు ఉన్నారంట. సో ఇది హిమాచల్ అక్కడ కూడా ఇవన్నీ సోలార్ ఫెన్సింగ్ స్కీమ్స్ అనేవి అక్కడ ఉన్నాయి. సో వాటి వల్ల కోతులు రాకుండా ఎత్తారు కదా. సో దానిపైన కూడా అధ్యయనం చేయాలని చెప్పేసి నేను తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. ఒకేలా ఈ స్కీమ్ చెప్తే మంచిది, ఎందుకంటే రైతులందరూ కూడా మేలవుతుంది. సో కోతుల బెడద తగ్గుకుంటూ పోతుంది. సో కోతులు, ఇతర అడవి జంతువుల నుంచి పంటలకు రక్షణ కోసం రాష్ట్రంలో సోలార్ ఫెన్సింగ్ స్కీమ్ అమలు కోసం అధ్యయనం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికీ ఈ పథకం అమలవుతున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ అందజేయడానికి విధి విధానాలను సిద్ధం చేయాలని అన్నారు. దీంతో కూరగాయలు, ఉద్యాన పంటల సాగు చేయడానికి రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. అందుకోసం పెరి అర్బన్ క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రోత్సాహకాలు కూడా అందించేలా చూడాలని అన్నారు. సో ఆయిల్ ఫామ్ టార్గెట్ పూర్తి చేయాలి. సో ఇట్లా ఎందుకంటే రైతులు ఈ మధ్యలో చూస్తున్నాం మనం చాలా వరకు కూరగాయల పంటలు కావచ్చు, ఇవన్నీ మొక్కజొన్న పంట ఇవన్నీ కూడా తగ్గించేది ఇక్కడ కోతుల బాధ, అడవి జంతువుల బాధ వల్ల. సో వీటన్నిటిని తగ్గించి కేవలం అందరు వరి వైపే ఎక్కువ చూపిస్తాను, వరి వైపే ఎక్కువ చెప్తాను. సో కాబట్టి అలాంటివి కాకుండా ఫ్యూచర్లో కూడా కూరగాయలు అంతరించిపోయే అవకాశం ఉంటుంది. అందుకు కూరగాయలు చాలా తక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికే చూసినా మనం కూరగాయలు రేట్లు అంటే ఎంతవరకు పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు కూడా ఈ కోతుల నుంచి అవన్నీ బిడదలు పోవాలంటే సోలార్ ఫెన్సింగ్ స్కీమ్ ఏదైతే ఉందో సో అది తీసుకొస్తాం. అది ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో అది ఉంది. అక్కడ పోయి మీరు అందరు చూసి అధికారులకు చెప్పారంట. సో మీరు అందరు చూసి రండి, చూసి వస్తే ఆ స్కీమ్ ఏందో ఇక్కడ అమలు చేస్తే సోలార్ ఫెన్సింగ్ స్కీమ్ ఇక్కడ అమలు చేస్తే సో రైతులకు కొంచెం కోతుల బెడదను తగ్గుతుంది. సో అప్పుడు రైతులందరినీ సో కూరగాయలు పండించే విధంగా ప్రోత్సహించాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారంట. సో మంచి పథకమే, ఇది తీసుకొస్తే రైతులకు మేలు జరుగుతుంది. కానీ ఎప్పుడు కేవలం పేపర్కి పరిమితం అవుతుందా లేకుంటే ఆచరణలు కూడా పడతా అని చెప్పి వేచి చూడాలి. ఎందుకంటే చాలా స్టేట్మెంట్లు చేస్తూ ఉంటారు, వీళ్ళు వదిలేస్తూ ఉంటారు. సో కాబట్టి మనం వేచి చూడాలి, అయితే ఇంకా మంచిది రైతులకి. ఆయిల్ ఫామ్ టార్గెట్ పూర్తి చేయాలి. మార్చి నెలాఖరు కల్లా ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తక్కువ పురోగతి ఉన్న కంపెనీలకు నోటీసులు జారీ చేయాలని అన్నారు. ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ ఫామ్ కంపెనీ ఇచ్చిన అనుమతులు రద్దు చేసి హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ సదరు ప్రాంతానికి అప్పగించినట్లు తెలిపారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని కూడా ఆదేశించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. అందుకోసం ఆయా జిల్లాలో 6,000 ఎకరాలకు పైగా ప్లాంటేషన్ ఉండేటట్టుగా చర్యలు కూడా తీసుకోవాలని పేర్కొన్నారు.